Ribahasahana mand ilibuho shibarada. Libahasoko radada bandi ilibuho soko shibarada. Libahasahana mand irikidibun o shibarada. O libahasoko radada bandi. తండ్రి యేసుక్రీస్తు నామమున నీ ప్రత్యేకమైన మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, నీ కృపను బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి ఈ యొక్క సాయంకాలంలో మేము కొన్ని విషయాలు మీ గురించి వినడానికి మీరు కలిగజేసిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో మొట్టమొదటిగా నాకు ఇటువంటి అవకాశం కలిగేసిన మా యొక్క దేవజనులు పాస్టర్ శేఖర్ బట్టి వందలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ యూ గివింగ్ టు మీ. అదేవిధంగా మా యొక్క జోనల్ పాస్టర్ చిక్స్ మొక్కేమయ్య గారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. సో కూడి ఉన్న కూడా ప్రభు పేరిట వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మనము ఈ యొక్క ప్రార్థన అనే నెలలో మనం ఉన్నాము. ఇప్పటికే ప్రార్థనలో ఎన్ని రకాలు ఉన్నాయో మనం చూసాము. విశ్వాస సహితమైన ప్రార్థన, ఏకీపించే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, ప్రవచనాత్మకమైన ప్రార్థన, విజ్ఞాపనతో చేసే ప్రార్థన, అదేవిధంగా కృతజ్ఞతతో చేసే ప్రార్థన. ఓకేనా? సో ఈరోజు మనం వచ్చేసి మనకు అంశం ఏంటంటే ప్రేయింగ్ ఫర్ మెటీరియల్ నీడ్స్. హల్లెలూయా. మన యొక్క అవసరతల నిమిత్తము ఏ విధంగా ప్రార్థన చేయాలో మనం నేర్చుకుంటాము. సో దైవజనులు రాసిన పుస్తకము హౌ టు ప్రే ఎఫెక్టివ్లీ వాల్యూమ్ 1లోకి వెళ్ళి చాప్టర్ 9కి వెళ్ళి మనం అందరూ డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా? సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొట్టమొదటిగా, ఫాదర్ గివ్ మీ ఎ హౌస్, లార్డ్ ప్లీజ్ గివ్ మీ ఎ కార్, ఓ గాడ్ ఐ నీడ్ సమ్ మనీ, ఐ నీడ్ ఎ న్యూ జాబ్. The list of things you genuinely need or want in life could go on endlessly. But do you realize you should not pray such give me prayers anymore? That's because all things are yours already. Hallelujah. That's what the word says in 1 Corinthians chapter 3, 21 to 23. Hallelujah. So తెలుగులో నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకేనా? సో కొంతమంది వాక్యం పట్ల అవగాహన లేకుండా ఎటువంటి ప్రార్థన చేస్తారంటే, తండ్రి నాకు ఇది కావాలి, అది కావాలి, లేకపోతే నాకు కొత్త ఉద్యోగం కావాలి, నాకు కొత్త కారు ఇవ్వండి, అటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళకి అవసరతను బట్టి. ఇంకా అవసరతలు అన్నీ మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే పెద్ద లిస్టే వస్తుంది. కానీ దేవజనులు పాస్టర్ పిసయ్య గారు చెప్పే విషయం ఏంటంటే, మనం ఇంకా అటువంటి చేసే ప్రార్థనలు మనము చేయక్కర్లేదు, ఇవ్వు అనే ప్రార్థనలు. ఎందుకంటే బైబిల్ గ్రంథము 1 కొరింథీ 3:21 నుండి 23 ప్రకారంగా సమస్తము కూడా మనవే అనే వాక్యం చెప్తుంది. సో సమస్తము కూడా మనం అయిపోయిన తర్వాత అడగడంలో ఎటువంటి అర్థం లేదు. కంటిన్యూ చేద్దామండి. యూ మే బి వాండరింగ్ హౌ దే ఎవర్ సపోజ్ టు హ్యావ్ అండ్ ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ ఐ డోంట్ ప్రే అండ్ ఆస్క్ గాడ్ ఫర్ దెమ్. ఇప్పుడు ఈ వాక్యం మీరు వింటున్న మీలో కొంతమందికి సందేహం ఉండవచ్చు. అరే, ఇప్పుడు నేను అడగకుండా ప్రార్థన చేయకుండా మరెలా నా జీవితంలో నేను పొందుకోవాలి, ఎలా వాటిని అనుభవించాలి అనే ఒక ఆలోచన మీరు ఉంటారు. సో అదే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఓకేనా? సో మొట్టమొదటిగా రాసుకున్నవారు రాసుకోండి. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్. ఓకేనా? ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ కన్సర్న్ యువర్ నీడ్ ఇస్ దట్ గాడ్ ఈస్ మోర్ విల్లింగ్ టు మీట్ దెమ్ then you are willing to receive them. This is why Jesus said it is not right for us to make vain repetitions when we pray. Matthew 6:7. చూడండి, మొట్టమొదటిగా మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనము ఎంత ఆశ కలిగి ఉన్నామో పొందుకోవాలని, దానికన్నా ఎక్కువ ఆశ ప్రభువారు కలిగి ఉన్నారు. మనకు ప్రతి ఒక్క అవసరము మనకు తీరుద్దాం అనేసి. మత్తయి సువార్త 6:7 ఏముంటుందంటే, ప్రభువారు చెప్తూ ఇలా వ్యర్థమైన మాటలను ఉచ్చరించక, అలాగే చెప్పింది చెప్పి మళ్ళీ చెప్పడము, అటువంటి ప్రార్థనలు చేయదని యేసుప్రభువు చెప్పారు. ఓకేనా? Paul said in Philippians chapter 2:13 that it is God who works in you both to will and to do for his good pleasure.
John, speaking the mind of God, also said, Beloved, I wish above all things that thou mayest prosper and be in health, even as thy soul prosperous. This proves that your desire for good things is a reflection of God's desire for you. Praise the Lord. ఇక్కడ చదివిన వాక్యాలు మనం చూసుకుంటే ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:13 ప్రకారంగా దేవుడు తన యొక్క ఆశను ఎలా నెరవేర్చుకుంటాడంటే ఆయన ఆశను మన యొక్క హృదయంలో ఆయన పెట్టి ఆయన తనకున్న ఆశ నెరవేర్చుకుంటాడు. అదేవిధంగా 3 యోహాను 1:2 ఏమంటుంది, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలని అపోస్తలుడైన యోహాను ప్రభు యొక్క మనసులో ఉన్న విషయాలని మనం తెలియపరిచి మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఇప్పుడు నీలో నాలో ఉన్న ఎటువంటి ఆశ అయితే ఉందో ఆ ప్రభు వారు కలిగిన ఆశనే ఆశగా మనం పెట్టుకున్నామండి. నిజంగా Paul made a profound statement to the Philippians concerning their needs, which is very applicable to us today. He said, "But my God shall supply all your need according to His riches in glory by Christ Jesus." Hallelujah. మన అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 మనం చూసినట్లయితే పౌలు గారు ఏమంటారంటే, నా దేవుడు మీ యొక్క ప్రత్యేక అవసరము తీర్చును గాక అని మన పౌలు గారు ఇటువంటి ప్రార్థనలు లేదా ఇటువంటి స్టేట్మెంట్స్ యూజ్ చేయడం మనం చూస్తూ ఉంటాము. ఓకేనా, మనం ఇంకా గమనిస్తే వాస్ పౌల్ టాకింగ్ అబౌట్ దేర్ స్పిరిచువల్ నీడ్స్ ఆర్ కుడ్ హీ హ్యావ్ బీన్ రిఫరింగ్ టు దేర్ మెటీరియల్ నీడ్స్ ఎట్ దిస్ ఇన్స్టెంట్స్? విల్ ఫైండ్ అవుట్ యాజ్ వి స్టడీ దిస్ స్క్రిప్చర్ ఇన్ కంటెక్స్ట్. కొంతమంది ఇది చదివేటప్పుడు ఏమనుకుంటారంటే అపోస్తలుడైన పౌలు వారి యొక్క ఆత్మీయతలో ఉన్న అవసరాల గురించి మాట్లాడుతున్నారు అన్నట్టుగా వాళ్ళ ఆలోచన చూస్తారు. కానీ మనం మొత్తంగా కంటెక్స్ట్ మనం చూసినట్లయితే పౌలు గారు దేని గురించి మాట్లాడుతూ మనం చూద్దాము. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:15-16 ఏముంటుందంటే, పౌలు గారు ఫిలిపియన్స్ చర్చ్ గురించి ఏమంటారంటే, నేను ఇట్లా సువార్త నిమిత్తము, ఎవాంజలిజం నిమిత్తం, మినిస్ట్రీ నిమిత్తం ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు నాకు ఆర్థికంగా సహాయం చేశారు, మీరు ఒక మెటీరియల్ నీడ్స్ ఇచ్చారని పౌలు గారు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఆత్మీయలో ఉన్న అవసరతల గురించి పౌలు గారు చెప్పలేదు, కానీ భౌతికమైన అవసరత గురించి అని చెప్పారండి. ప్రైజ్ లార్డ్. నౌ పౌల్ రిమార్క్డ్ దట్ no other church had communicated with him concerning giving and receiving except the Philippian church, meaning he must have received some material things from them. It was on that premise therefore that he said in verse 19, "But my God shall supply all your need according to His riches in glory by Christ Jesus." Okay, ఇక్కడ సప్లై అనే వర్డ్ గురించి మనం ఆలోచిద్దాము. సప్లై హియర్ డస్ నాట్ merely connote provision. It translated from the Greek word plero, which means to make, replete or surplus. Paul is therefore letting us know that God's plan is not just to meet our needs, but to make them available in surplus, that is in quantities much larger than desired or required. Praise the Lord. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, మీ యొక్క ప్రత్యేక అవసరం క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబడును గాక అంటే ఏదో మనకున్న అవసరము తీర్చిపోతే సరిపోతుందని పౌలు గారు అంటలేదు. పౌలు గారు చెప్పే విషయం ఏంటంటే, ఏదైతే మనకు అవసరం ఉందో దానికి మించి ప్రభువారు మన జీవితంలో కలిగి ఉండడం ఇష్టపడుతున్నారని మనం చెప్తున్నారు. సో ప్రభువారు మనకి ఏది ఇవ్వాలనుకున్నా, ఏది ఇచ్చినా కానీ ఏదో ఆ నీడ్ని మీట్ అయితే ఇవ్వాలని అనుకోరండి. ఆ నీడ్ని సర్ప్రైజ్ చేసి ఇంకా ఎక్కువ అత్యధికంగా ఇవ్వాలని ప్రభువారు ఆశపడుతూ ఉంటారని అపోస్తలుడైన పౌలు మనం చెప్పడం మనం చూస్తూ ఉంటాము. When Paul said, "My God shall supply all your need," he was not making a promise on God's behalf, nor was he giving us a promise from God. It may sound like a promise, but it's not. If it had been written, "The Lord said, I shall supply your need according to my riches in glory," then we could take it as a promise from God. But Paul wrote, "My God shall supply all your need according to His riches in glory by Christ Jesus." This is a statement of fact that let us know God's role in the contract. Praise the Lord. చూడండి, అక్కడ పౌలు గారి యొక్క మాట ఉపయోగించినప్పుడు ఏదో మనకేదో వాగ్దానం చేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ ఇది వాగ్దానం కాదండి. ఎందుకంటే పౌలు గారు ఏమైతే ప్రభు యొక్క హృదయంలో ఉన్నదో, ఆయన ఏమై ఉన్నాడో వాటినే మనకి చూపిస్తున్నారండి. ఓకేనా, కంటిన్యూ చేద్దామండి. This is a statement of fact that let us know God's role in the contract. It means that the moment you recognize a need, hallelujah, it is lined up with God's supply system. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క నీడ్ లేకపోతే ఇది ఒక అవసరత ఉన్నదని విషయం మనం తెలుసుకుంటామో, ఆ క్షణమే ఆ యొక్క అవసరము తీర్చబడడానికి దేవుడు సప్లై మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పాజిబుల్ ఏంటంటే
సో ఇక్కడ మనం గమనిస్తే when Paul said my God shall supply all your need అనేది ప్రామిస్ కాదు, అదొక స్టేట్మెంట్ అని మనం తెలుసుకున్నాము. ఇక్కడ గమనిద్దాము, ఇట్ మీన్స్ దట్ the moment you recognize a need, it is lined up with God's supply system. Therefore, you should not be praying about your needs because the word already declares that they are supplied according to God's riches in glory by Christ Jesus. Hallelujah. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనకు ఇదొక నీడ్ ఉంది అనే విషయము మనం గమనించిన వెంటనే ఆ నీడ్ అనేది దేవుని యొక్క మహా ఐశ్వర్యములో అది తీర్చబడుతుంది. హల్లెలూయా. If your rent is due, for example, you should not pray, oh God, please help me, I need to pay my rent. That would not do it. What you ought to do is declare, I have my needs met according to God's riches in glory by Christ Jesus. Therefore, in the name of Jesus, I receive money for my rent. Amen. Hallelujah. ఉదాహరణకు ఇప్పుడు హౌస్ రెంట్ కట్టాలనుకో, దాని నిమిత్తం నువ్వు ఇలా ప్రార్థన చేయక్కర్లేదు. ప్రభా అయ్యా ఎసయ్యా నాకు ఇట్లా రెంట్ ఉంది, నాకు రెంట్ కట్టడానికి డబ్బులు ఇవ్వండి అని నువ్వేం అనక్కర్లేదు. నువ్వేమనాలంటే, నా యొక్క ఈ యొక్క అవసరము క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబడుతుంది, నేను రెంట్ కావాల్సిన మనీ ఇప్పుడు ఈ క్షణమే యేసు ప్రభు నామమున రా అని మనం ఏం చేయాలంటే పలకాలి. ప్రైజ్ గాడ్. As a matter of fact, you ought to declare this long before your rent is due. This does not mean that God might be caught unawares if you don't, but when you declare the word earlier, you have time to strengthen your faith and prevent panic. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవసరం వచ్చేసింది కదా అని మనం పలకడం కాదు, కానీ మన ఈ పలికేదేదో ఇదివరకే మనం పలికినట్లయితే ఇటువంటి ఒక ప్యానిక్ స్టేజ్లో మనం ఉండేవాళ్ళం కాదు. Now you don't make such faith declarations just because that's what you are expected to do, but because you believe them absolutely. Or declared in 2 Corinthians 4:13, we have the same spirit of faith, according as it is written, I believe, therefore have I spoken. We also believe, therefore speak. You also believe, and that's why you speak. Hallelujah. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఇటువంటి మాటలు ఉచ్చరించారని మనం ఉచ్చరించమని దైవజనులు చెప్తలేదు, కానీ అపోస్తలుడైన పౌలు మనము గమనిస్తే అలా చెప్పడానికి కారణం ఏంటంటే పౌలు ఆ విషయాన్ని నమ్మారు కనుక. సో అదేవిధంగా ఇప్పుడు మనం కూడా విశ్వసిస్తే మనం ఖచ్చితంగా ఆ విధంగానే మనం మాట్లాడతామండి. హల్లెలూయా. సో రెండోది చూసుకుందాము, వాయిస్ ద సప్లై నాట్ ద నీడ్. సో మన దేనికి స్వరము మనము జోడించాలంటే ఈ యొక్క సప్లై సిస్టానికి మనము వాయిస్ అనేది జోడించాలి, మన యొక్క అవసరములకు కాదండి. బీ సప్లై కాన్షియస్, నాట్ నీడ్ కాన్షియస్. సో దైవజనులు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఏ విధంగా మనకు అవసరం తీరుస్తాడు అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి, కానీ మనకున్న అవసరత మీద మనం దృష్టి పెట్టక్కర్లేదండి. There are certain things that God has worked out for your good that you probably don't know about. Yet there are other things that come into your consciousness and you realize you have a need. After identifying a need like that, don't start praying and asking God to meet that need. Don't make it the focus of your prayer. If you do, you will be voicing your need instead of your supply. చూడండి, ఇప్పుడు మనకు జీవితంలో ఏమైనా అవసరం కనుక్కున్నప్పుడు ఓకేనా, అవసరము ఏ విధంగా తీర్చబడుతుందని దాని మీద మనం దృష్టి పెట్టాలి, కానీ మరి నాకు ఇంత అవసరం వచ్చేసింది ఎలా అని దాని మీద మనం దృష్టి పెట్టినప్పుడు ఏమైపోతుందంటే అవసరంని మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని మనం పడకడం జరుగుతుంది. ఇట్ ఇస్ నో లాంగర్ గివ్ us this day our daily bread. Jesus taught his disciples to pray. It's no longer give us this day our daily bread. చూడండి, మనం ఇలా ఇంకా ప్రార్థన చేయగలదు, ప్రభువా మా యొక్క అనుదినాహారము మనకు దయచేయు అనేసి. ఎందుకంటే పాత నిబంధనలో ఈ లోకమంతా సాతాను కింద ఉంది కనుక యేసుప్రభు వారు ఆ పాత నిబంధనలో ఉన్న వారికి నేర్పించారు, ఇలా మా యొక్క అనుదినాహారము మాకు దయచేయమనేసి. కానీ నూతన నిబంధనలకు వచ్చిన తర్వాత మనం అట్లా ప్రార్థన చేయక్కర్లేదు. ఓకేనా, ఇక్కడ గమనిస్తే you see there are huge difference between the
life of the Old Testament and of the New Testament. In the Old Testament, the Jews had to pray and ask God for the daily bread. They had to ask Him to meet their every need. Jesus taught them to pray that way before He died. But His death, burial, resurrection, and ascension have ushered in a new dimension. In this new order, we don't pray like the Old Testament Jews. As a new creation in Christ Jesus, we have been vested with all His power and authority to call forth and to receive what we desire. Hallelujah. చూడండి, న్యూ టెస్ట్మెంట్లో ఉన్న మనం ఏ విధంగా మనం ప్రార్థన చేయాలంటే, మనకు కావాల్సింది ఏంటిదో మనము పిలిస్తే అది మన దగ్గరకు వస్తుందండి. ఆమేన్. మత్తయి సువార్త 28:18-20లో ఏముంటుందంటే, ఆల్ పవర్ ఇస్ గివెన్ unto me in heaven and in earth. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son of the Holy Ghost, teaching them to observe all things whatsoever I have commanded you, and lo, I am with you always, even unto the world. Amen. సో యేసు ప్రభువు చెప్తున్న విషయాలు ఏంటంటే, ప్రభువారు ఏమన్నారంటే, ఇదిగోండి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధనలో ప్రజలందరూ సాతాను యొక్క వ్యవస్థ కింద ఉండే, కానీ యేసు ప్రభువు చేసిన కార్యమును బట్టి సంఘం అన్నది ఇప్పుడు పరిపాలనలోకి రావడం మనం చూస్తామండి. Now in His name we rule over the principalities and powers of darkness, and we have our needs met. We don't have to ask God, give us this day our daily bread. We simply claim our daily bread because it's our already. Hallelujah. We don't ask now for our needs to be met. We declare that they are met. మనము ఈ యొక్క అవసరము నాకు కావాలి తీర్చండి అని అడగం, కానీ ఈ అవసరం తీర్చును గాక అని మనం చెప్తాం. ఆమేన్. మత్తయి సువార్త 11:28-30 చూసుకుంటే, కమ్ unto me all ye that labor and heavy laden, and I will give you rest. Take my yoke upon you and learn of me, for I am meek and lowly in heart, and you shall find rest unto your souls, for my yoke is easy and my burden is light. Hallelujah. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు ఏమంటారంటే, ఎవరైతే భారం మోసుకుంటూ వెళ్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్న మాట అక్కడ గమనిస్తే ఇంకా కంటిన్యూషన్ చూస్తామంటే, ప్రభువు అంటారు, నాకు కాడి మీరు మోయేది అది చాలా తేలిక అంటారు. ఓకేనా. ఇక్కడ ప్రభువారు మనకంటూ ఏదైనా బాధ్యత ఇస్తే అది చాలా బరువైనది కాదండి, అది చాలా తేలికైనది. ఓకేనా. ఇక్కడ చూద్దాం ఇంకోటి, మనం ఎప్పుడైతే యేసును మనకు ప్రభుగా అంగీకరిస్తామో, ఆ ప్రభు అనే మాటకు 3 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిగా సమస్త మీద ఆయనకు అధికారం ఉందని మనం చెప్తున్నాము. అదేవిధంగా ఆయన మనకు బ్రెడ్ ప్రొవైడర్ అని మనం చెప్తున్నాము. అదేవిధంగా మన యొక్క సంరక్షణ అని మనం చెప్తున్నాము. అదేవిధంగా నన్ను పట్టించుకున్న వాడని మనం చెప్తున్నామని. ఓకేనా. ప్రైజ్ సరే, కంటిన్యూ చేద్దామండి. John the Apostle says his comments are not grievous. The simplicity of the gospel is proof it came from God. చూడండి, దేవుడు విషయాలన్నీ కూడా చాలా సులువుగా ఉంటాయి. ఓకేనా. సులువుగా ఉంటున్నాయంటే మనం అర్థం చేసుకోగలము, ఇవన్నీ ప్రభు దగ్గర నుంచి వచ్చినాయి అనేసి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. Think about it, how were all the sins had committed since the birth, as numerous and terrible as they were, all you had to say, I receive Jesus as Lord of my life, and they were all gone from your life in an instant, just like that. చూడండి, మన యొక్క పాపములన్నీ కూడా ఒక్కసారి యేసయ్యా నీవు నా ప్రభు అనగానే వెంటనే అన్ని పాపాలను అడగబడతాయి కదా. అదేవిధంగా మనం ఎప్పుడైతే ప్రభును మనం నమ్మి ముందుకెళ్తామో మనకు ప్రతి ఒక్క అవసరం కూడా తీర్చబడుతుందని. హల్లెలూయా. If it was that simple for you to receive eternal life, then you have to God to agree that life in the kingdom of God is so easy. Hallelujah. చూడండి, పాపముల యొక్క క్షమాపణ అంత తేలిగ్గా మనము పొందుకోగలం అయితే, ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలో మన జీవితం కూడా ఇంకా దానికన్నా చాలా సులువుగా ఉంటుందండి. హల్లెలూయా. సరే, యోబు 22:24-25 ప్రకారంగా ఏముంటుందంటే, యూ షల్ లే అప్ గోల్డ్ యాజ్ డస్ట్. To lay up gold as dust means your supply never ends. When you wipe a surface, clean up dust and give some time, it won't be long before some dust finds its way back there. The scriptures above is letting you know that how money will keep coming to you. It may be the beginning of a month and you are about to use up your last cash. Don't start fretting and wondering what you are going to do. Don't reason, where should I expect money to come from? I only have one source, my monthly paycheck. Don't talk like that. That is the world's way of talking. That is the way the world system operates. Your job or business is not your source. God is your source. Hallelujah.
చూడండి, లోకము ఎలా అయితే వాళ్ళకి మంత్లీ శాలరీ మీద బేస్ అయ్యి వాళ్ళు ఆలోచిస్తారో, ఎలా అయితే ఖర్చు పెడతారో అలా మనం ఉండక్కర్లేదు. ఎందుకంటే ప్రొవైడ్ చెప్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన అవసరతను మనం రికగ్నైజ్ చేస్తామో ఆ యొక్క అవసరత అనేది తీర్చబడుతుంది. అదేవిధంగా ఏది అవసరం మనకు కనపడుతున్నప్పుడు మన అవసరం మీద కాకుండా దేవుడు ఏ విధంగా నేను సమకూరుస్తారో దృష్టి పెడితే మీకు అవసరం తీర్చబడుతుంది. సో మూడోదిగా ఏదైనా అవసరం మనకు కనపడితే అవసరమును తీర్చబడును గాక అని నువ్వు పలికిన ఆ విషయాలు జరుగుతాయండి. ప్రజలో మనకి జాబ్ కాదు, లేకపోతే మనుషులు కాదు, మన యొక్క సోర్స్ అనేది దేవుడు మాత్రమే మన సోర్స్గా ఉన్నారండి. ఆమేన్. Here's what you should do instead. Declare, I lay up gold as dust in the name of Jesus. మనం చెప్పాలి, నేను బంగారమును ధూళిలాగా నేను ఎంచుతాను నువ్వు చెప్పాలి. Praise the Lord. You can't be in God's kingdom and talk the language of the world. Don't conform yourself to the way the world reasons and talks. Be transformed by the renewing of your mind. Train yourself to think and talk according to the word of God. Hallelujah. So లోకపరంగా మనం ఆలోచించవలసిన పని లేదు, లోకపరంగా మనం మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం మాట్లాడే మాట తీరు వేరు, మన ఆలోచనలు వేరు. మనకు ఆలోచనలు అవ్వచ్చు, మనకు మాట అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాక్యానుసారంగానే మనం ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేద్దాము. డోంట్ స్టే ఇన్ ద ఫినిషింగ్ ప్రాసెస్. ఓకేనా? మేకప్ యువర్ మైండ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ ల్యాక్ కాన్షియస్ బట్ సప్లై కాన్షియస్. మనం ఈ యొక్క సాయంకాలమున మనము ఏమైతే అవసరం ఉందో దాని యొక్క స్పృహలో కాదు, కానీ దేవుడు ఏ విధంగా నాకు అవసరం తీరుస్తారో దాని మీద మనం దృష్టి పెట్టాలని. ఓకేనా? When you are always making statements like things are tight, I have to manage, if I give or spend so much I won't have anything left, you are inadvertently bringing yourself to a position of disadvantage. సో మనము ఎప్పుడు కూడా ఇలా మాట్లాడకూడదు, అరే నా పొజిషన్ చాలా టైట్గా ఉంది, నేను ఇవ్వలేనే, ఒకవేళ ఇప్పుడు నేను ఖర్చు పెట్టేస్తే నా పరిస్థితి ఏంటిది, అలా ఎప్పుడు కూడా నువ్వైనా నేనైనా ఆలోచించకూడదు. ఎప్పుడైతే మనం అలా ఆలోచిస్తామో, ఎప్పుడైతే అట్లా మనం మాట్లాడతామో మనం ఏం చేసుకుంటున్నామంటే మన యొక్క స్థాయిని మనం కింద చేసుకుంటున్నాం. దట్స్ ల్యాక్ కాన్షియస్. అదేంటంటే మరి నాకు ఇలా అవసరతలో ఉన్నాము అనే ఒక దృష్టి పెట్టామంటున్నారు. ఇఫ్ యూ కీప్ థింకింగ్ లైక్ దట్ యు ఆర్ ఇన్ ద ఫినిషింగ్ ప్రాసెస్ where everything trickles down to a zero. Let me be quick to indicate here that your spending and giving must be for the right purpose. సో ఆఖరిగా దైవజనులు చెప్తున్న విషయం ఏంటంటే, మన యొక్క ఖర్చులు అవ్వచ్చు, మన యొక్క ఇవ్వడం అవ్వచ్చు, అది సరైన దృష్టితో మనము చేయాలి. When the furtherance of the gospel is your priority, angels will always be on assignment for you, literally working overtime to ensure that you never lack, simply because you have made God's business your business and His concern yours. He will see to that your needs are met always. Hallelujah. అక్కడ దైవజనులు చెప్పే విషయం ఏంటంటే, దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ యొక్క కోరికను నీ యొక్క కోరికగా నువ్వు మార్చుకున్నప్పుడు నీకున్న ఏ అవసరమైనా సరే దేవుడు దాన్ని తీరుస్తాడు. ఎట్లా అంటే, దేవుడు మనకి ఇచ్చిన దేవతలకి ఒక డబల్ డ్యూటీ అనేది వేస్తాడు, ఎక్స్ట్రా అవర్స్ అయినా వర్క్ చేయించి మనకి నీడ్స్ మాత్రము మీట్ చేసే విధంగా దేవుడు అయితే తనకు దేవతలకి ఆజ్ఞాపిస్తాడు. ప్రజలో సో ఓవరాల్గా పాస్టర్ క్రిస్టియన్ గారు చెప్పిన విషయం ఏంటంటే, మనందరం దేవుని పనిలో మనం బిజీగా ఉంటే ఆటోమేటిక్గా మనకున్న అవసరతలన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. అంటే కేవలం మనకున్న అవసరతను మాత్రమే తీర్చడు, కానీ దానికన్నా ఎక్కువగా ప్రభావం మనకి ఇస్తారండి. Praise the Lord. God wants you to begin operating at the higher level of spiritual consciousness, where your spiritual eyes are open to see that the world belongs to you. As you consciously develop yourself in God's word, you will realize many of your prayer requests are not necessary, because He has already given you everything that pertains to life and coordinates. At that level, much of your prayers become confessions, decrees, pronouncements, వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం ఇటువంటి రీతితో మనం జీవిస్తామో మన ప్రార్థనలు ఎక్కువగా ఇవ్వండి ఇవ్వండి అనే ప్రార్థనలు మనం చేయవు, కానీ మన ప్రార్థనలను ఎలా అయిపోతే తెలుసా, ప్రకటనలాగా మారితే, మన ప్రార్థనలని స్తుతిగా మారితే, మనకు ప్రార్థనలని కృతజ్ఞతగా మారిపోతే, మన ప్రార్థనలని వర్షిప్గా మారిపోతాయండి. ప్రైజ్ ది లార్డ్. ఆఖరిగా యూ కెన్ lay claims to your positions by walking in the light of God's word. This means you walk in the practical consciousness of the words
word, and also your kingdom rights, privileges, and possessions in Christ Jesus. Part of this is a continual confession of God's word. You could recognize that the Christian life is a life of confession. Hallelujah. సో మనకు క్రైస్తవ జీవితం ఎటువంటి జీవితం అంటే ఒప్పుకోలతో కూడిన జీవితము. హల్లెలూయా. మనందరం కూడా ఈ యొక్క వాక్యం అనే వెలుగులో మనం ముందుకు వెళ్ళాలి. చూడండి, సామెతలు 18:21 ఏమంటుందంటే, జీవ మరణాలు 4వ వర్షం అని వాక్యం చెబుతుంది. సో మన జీవం చూడాలనుకుంటే మనము పలకాలి, జీవమే పలకాలి. సో యువర్ కన్ఫెషన్ మ్యాటర్స్ ఏ గ్రేట్ డీల్. If you say you are broke, that's contrary to what the word of God says concerning you in Psalm 23, for the Lord is my shepherd, I shall not want. సో కొన్నిసార్లు తెలియకుండా నేను పేదరికంలో ఉన్నాను అని మనం ఎప్పుడైతే అలా అంటామో, మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యంకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాము. దాని ప్రకారంగా మన జీవితం కూడా అలానే వెళ్తుందండి. సో మనం ఎప్పుడు కూడా అలా అనకూడదండి. వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్. సో మనం అందరం కూడా వాక్యం అనే వెలుగులో మనం నడవాలి. ఇలా చెప్పాలి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ప్రభు వారు నాకు కాపరై ఉన్నారు. దేర్ఫోర్ ఐ రిఫ్యూజ్ టు ల్యాక్. నేను ఎప్పుడు కూడా లేమిలో ఉండను. నేను ఐఎమ్ ఏ బిగ్ టైమ్ ఫైనాన్సర్ ఆఫ్ ది గాస్పల్. నేను దేవుని యొక్క రాజ్యం యొక్క సువార్త కొరకు చాలా పెద్దగా నేను వెతుకుతాను. డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ ఓపెన్ అంటూ మీ రైట్ నౌ. నువ్వు ఇలా చెప్పాలి, సువార్త ప్రకటించడానికి నాకు ద్వారం త్వరపడిన నువ్వు చెప్పాలి. ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఆల్ మై నీడ్స్ ఆర్ అబండెంట్లీ సప్లైడ్ అకార్డింగ్ టు గాడ్స్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. నువ్వు ఎలా చెప్పండి, నేను ఆశీర్వదింపబడ్డాను, నాకు నా ప్రతి అవసరం క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబడిందని నువ్వు నేను చెప్పాలని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఓవరాల్గా మనం సమ్మరీ చూస్తే దైవజనులు పాస్టర్ క్రిస్టియన్ గారు చెప్తున్న విషయం ఏంటంటే, మన అవసరాల నిమిత్తము మన ప్రభువారిని అడగక్కర్లేదు. ఏదైనా అవసరం ఉందనే విషయం మనకు తెలిసినప్పుడే ఆ అవసరం అనేది నెరవేర్చబడుతుంది. ఎలా అంటే మన అవసరము నెరవేర్చబడమే కాకుండా దానికన్నా ఎక్కువగా మన దగ్గర అయితే ఉండబోతుంది. సో రెండోదిగా మనం దేని మీద దృష్టి పెట్టాలంటే, మనకు అవసరము ఏ విధంగా తీర్చబడుతుందనే దాని మీద దృష్టి పెట్టాలి, కానీ నాకు ఈ అవసరం ఉందనే దృష్టితో మనం ముందుకు వెళ్ళకూడదు. అదేవిధంగా మన జీవితంలో మనం ఏమైతే కావాలనుకుంటున్నామో వాటిని మనం పిలిచినప్పుడు అది మన దగ్గరకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఇటువంటి విషయాలు విన్న మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క సూపర్ న్యాచురల్ లైఫ్ అనేది మనకి న్యాచురల్గా మారిపోతుందండి. సో ప్రైజ్ లార్డ్. ఈ యొక్క మెసేజ్ మీరు ఒకసారి కాదు 2-3 సార్లు వినండి. విన్న తర్వాత నెక్స్ట్ టైం ఏదైనా నీడ్ మీకు కనపడదు అనుకోండి, పలకండి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున నాకు అవసరం తీర్చబడింది. రెంట్ కట్టాలా మీరు చెప్పండి, మనీ రా అని చెప్పండి. ప్రైజ్ లార్డ్. మనం పలికితే అది మన దగ్గరకు వస్తుంది. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.